ట్రైబల్స్కి మనకు వీటిని ఇచ్చారనమాట. ఇవి పచ్చి పాటాలు అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది కూర చేసుకుంటే. ఇది కూడా 40 రూపీస్ అనమాట. కేజీ 40 రూపీస్ అని చెప్పారు మన వాళ్ళు. 40 రూపీస్కి తీసుకున్నాం, 40 రూపాయలు అనమాట. టమాటా తీసుకున్నాం, చాలా బాగున్నాయి. చూద్దాం ఎట్లా టేస్ట్ ఎట్లా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి నేను కోరుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఒడిశా రాష్ట్రంలో అయితే ఉన్నాం. గాంధీ కాలం నాటి గిరిజన సంతని అయితే ఈరోజు మీకు చూపించబోతాను. చాలా స్పెషల్గా అయితే వీడియోలకి మించి వీడియో అయితే ఉండబోతుంది. 1500 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ గిరిజన సంతని రన్ చేస్తున్నారు అనమాట. ఈ గిరిజన సంతలో వేలాది గిరిజన ప్రజలు వచ్చి ఇక్కడ నిత్యావసర వస్తువులు అమ్మకాలు కొనుగోలు అయితే చేస్తూ వెళ్తూ ఉంటారు అనమాట. ఈ గిరిజన సంతలో కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా చౌకగా కూడా దొరుకుతాయి. గిరిజనులతో చాలా డిఫరెంట్ లాంగ్వేజ్ మాట్లాడతారు. వారి ఫేసులు కూడా మనుషులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు అనమాట. వీడియో అయితే చాలా బాగుండబోతుంది ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి చూడడానికి ప్రయత్నించండి. మరి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ నాకు ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫ్రెండ్స్ రండి. మేమెళ్ళ దారిలో దట్టమైన మేఘాలు మంచుతో అయితే కప్పబడిందండి. చలికైతే వణికిపోతున్నాం. టైం అయితే 8 అయింది. గాంధీ కాలం నాటి గిరిజన సంతాన్ని ఎవరైనా చూడాలనుకుంటే చాలూరు మీదుగా సుంకె మీదుగా రాళ్ళగడ్డ అనే ప్రాంతంలో ఈ గిరిజన సంత జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ గిరిజన సంతకు చాలూరు నుండి గిరిజన సంతకు 68 కిలోమీటర్తో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒడిశా ప్రాంతాలు పండించే ట్రైబల్స్ పండించే అల్లం అనేది చూడండి, చాలా డిఫరెంట్ చూడండి ఇట్లా ఉంటుంది. కేజీ 45 రూపాయలు అల్లం. మన ట్రైబల్స్ పండించుకుంటారా, మన గిరిజనులు పండించుకుంటారా? మూట మొత్తం ఎలాగ ఉంటుంది అమ్ముతారు? మూట 1100. అవును, ఒడిశా ట్రైబల్స్ పండించుకునే అందమైన సొత్తి దుంపల కూర. కొరపూర్ డిస్టిక్ పొట్టెంగ్ మండల్ రాళ్ళగడ్డ దిగువన మనం వెళ్ళినట్లయితే ఈ ప్రాంతంలో గిరిజనులు సంతనైతే చాలా స్పెషల్గా చూడొచ్చు. ఎన్ని గ్రామాల నుంచి వస్తారు ఇక్కడ? 2-3 వేల మంది ప్రజల దగ్గర వస్తారు ప్రతి సోమవారం కూడా. ఇప్పుడు తక్కువ కదా, మన దిగుబడి పండగలు కదా. అవునా, లేకపోతే ఇది పట్టలేదు. సంక్రాంతి పండగ, సంక్రాంతి పండగ చాలా ఎక్కువ మంది వస్తారు. మన ఊరు ఎక్కడిది? ఇక్కడ చాలా డిఫరెంట్ పీపుల్స్ అయితే ఇక్కడ అయితే చాలా మంది మీకు కనిపిస్తారు. మీకు అయితే చూపిస్తాను చూడండి. ఒకటా స్వెటర్ ఎంత అమ్ముతారండి? 200 ఉంది. 200 ఉందా? 200 నుంచి ఇదెంత? ఇదంతా 500. ఇదా సరిపో కాస్తే. ఫ్రెండ్స్, ఈ సంతలో నిత్యావసర సరుకులు అయితే ఇక్కడ చాలామంది ట్రైబల్స్ వచ్చి కొంటారనమాట. మనకు కావాల్సినటువంటి చాలా వస్తువులు ఇక్కడ ఉంటాయి. అవైలబుల్ వస్తువులు అయితే కనిపిస్తాయి అనమాట. చూడండి, 20, 30, 10 రూపాయల 3 వాటర్ అనమాట. ట్రైబల్స్ చాలా పెద్ద పనులు చూడండి, చాలా పెద్ద పనులు చూడండి.
రెండు కలిపి అంటే 800 ఉండాలండి. చూడండి చాలా కష్టపడుతూ. ఈ కోడి 2000. ఈ కోడి 2000 అండి. చూడండి 2000 పుంజుది. కోడి పుంజు 2000 అని చెప్తున్నారు మీ బ్రదరు. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? సిమ్లి కూడా ఇక్కడేనా? ఇక్కడేనా అమ్ముతున్నారా? రాళ్ళగడ సంతలో ఎక్కువగా చాలా అంటే చాలా డిఫరెంట్ పీపుల్స్ అయితే ఉంటారు ఫ్రెండ్స్. చూడండి ఈ సంతకు రమారమి బోలేర్లతో, ఆటోలతో, అట్లానే లారీలతో కూడా, ద్విచక్ర వాహనాలతో కూడా ఇక్కడికి వచ్చి టమోటా కేజీ 40. చూడండి చాలా ఎర్రగున్నాయి టమాటాలు. చూడండి చాలా బాగున్నాయి. కేజీ 40 అంటున్నారు అమ్మ వాళ్ళు. పైన చిన్న కర్రలతో కట్టుకొని పందిరి వేసుకున్నారు. ఎంత ఒకటి ఒకటి ఎంత? 40. 50. చాలా స్మాల్గా చిన్నగా ఉన్నాయి చూడండి. ఎంత మరి టోటా? ఎంత? 50 రూపాయలా? ఇక్కడైతే స్పెషల్గా ఒక్కొక్కళ్ళకి అవసరం మసాలా గారు కోసం ఎవ్రీథింగ్ ఇక్కడైతే తయారు చేస్తున్నారు అన్నమాట ట్రైబల్స్. ఎంత ఒకటి ఎంత? ఒకటి ఇది 5 రూపాయలు. ఒకటి 5 రూపాయలా? చూడండి ఇక్కడ కూరగాయలు ఇక్కడ అమ్ముతారు అమ్మ వాళ్ళు. చూడండి ఎవరండి మీది? ఇక్కడ ఊరేనా? ప్రతి సోమవారం జరుగుతుంది సంత. చూడండి చాలా కష్టపడితే అయితే నాన్న వాళ్ళు ఇక్కడ గారెలు కానీ పొగడు కానీ తయారు చేస్తున్నారు అనమాట. ప్రతి సోమవారం కూడా ఇక్కడ తయారు చేస్తూ వారు జీవనాన్ని అయితే పొక్కళ్ళు తయారు చేసుకుంటూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు, అమ్ముకుంటారు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాల దుంపలు కూడా దొరుకుతాయి, అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఈ ఎర్రదుంపలు కావచ్చు, బొప్పాయి పళ్ళు కావచ్చు, ఇక్కడైతే అరటి కాయలు కూడా కూరగా ఉపయోగించుకోవడం అమ్ముతూ ఉన్నారు అన్నమాట. చూడండి అమ్మవాళ్ళు. ఎంత అది? టమాటా ఎంత? 50. కేజీ 50. కేజీ అర కేజా? కేజీన్నర. ఇప్పుడు విత్తనాలు ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ విత్తనాలు ప్యాకెట్లు అండి. చూడండి అన్ని రకాల వంకాయ విత్తనాలు కావచ్చు, ఎవ్రీథింగ్ అవైలబుల్ అయితే ఇక్కడ ఉన్నాయి. టమాటో విత్తనాలు చూడండి, ఎవ్రీథింగ్. కూర వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట.
దినుసులు అయితే ఉన్నాయండి ఇక్కడ. డిఫరెంట్ వస్తువులు ఇక్కడ ఉన్నాయి. చూడండి పిండేసులు కూడా ఉన్నాయి చూడండి. చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి ఇక్కడ బంగాళదుంపలు చూడండి. ఇప్పుడే తీసుకొచ్చినట్టున్నారు అమ్మ వాళ్ళు. హలో సో ఫ్రెండ్స్ బ్లాక్ వంకాయ అయితే ఉన్నాయి ఇక్కడ. మంచి బాటిల్స్ అయితే ఉన్నాయి చూడండి. మంచి బాటిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రెండ్స్ 50 రూపాయలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి. 50 రూపాయలు అండి. అన్ని సపరేట్ వాటర్ అయితే వేసుకున్నాం. ఎంత ఇది? 53. 53. మీరు తెలుగేనా? మీరు ఎక్కడమ్మా? మీరు తెలుగు మాట్లాడతారా? క్యారెట్ కూడా ఉన్నాయి. ఎక్కువగా ఈ సంతలో వెజిటేబుల్స్నే ఈ గ్రామం వాళ్ళు ఎక్కువ. 50 రూపాయలు అండి. పొసస్ అంటే 50 అంట. తెలుగులో మన తెలుగు అంకెలు మనం చెప్పినట్లయితే 50 రూపాయలు అని చెప్పొచ్చు. ఎంతమ్మా? 50 రూపాయలా? 50 రూపాయలు అంటండి ఈ ఓట. ఈ పెద్ద చిక్కుళ్ళు అంటారు ఇవి. రాకపోకలు వస్తూ కూరగాయలు కొనుక్కుంటూ నిత్యావసరాలు కొనుక్కుంటూ వెళ్ళడం రావడం జరుగుతూ ఉంది చూడండి ఆటోలతో. చూడండి జనాలు చాలా అంటే చాలా ఉన్నారు. చాలా ఎక్కువ మంది. చాలా ఎలాగన్నా కట్ట అమ్ముతున్నారు? కట్ట ఎలాగ అమ్ముతున్నారు? ఒక కట్ట 100 రూపాయలా? మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ఊరేనా? అనేది ఎదురు కర్రలతో తయారు చేసిన కట్ట మాన్యత అట్లా చూడండి ఎట్లా ఉన్నాయో. చిరుధాన్యాలు పప్పు దినుసులు అయితే ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ అమ్మ వాళ్ళు చూడండి. చూడండి బఠానీ, చాలా ప్యూర్గా అయితే ఉన్నాయి. సరే చూడండి చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి చూడండి. ఈ ఉలవలు చాలా ఉలవలు ఇవి పెసరపప్పు అండి చూడండి. ఉలవల్లానే సేమ్ ఉన్నాయి. చాలా పైన తొక్క తీస్తే పెసరపప్పులా కనిపిస్తూ ఉంది. ఇవి మాత్రం ఉలవలు అండి. ఇవి మాత్రం ఉలవలు. క్యాన్లు ఉందా? మీరే తయారు చేస్తారు జీలకనే? మేమే తయారు పెడతాం మరి. ఎంత అమ్ముతున్నారు? గ్లాస్ ఎంత అమ్ముతున్నారు? గ్లాస్ 20 రూపాయలు. 20 రూపాయలు అమ్ముతున్నారా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? భారత నుండి. భారత నుంచి వచ్చారా? ప్రతి సోమవారం వస్తారా? ప్రతి సోమవారం. చాలా చాలా
ఎంత ఎంత అంటాను? 60 రూపాయలా? ఇదొకటా? చూడండి 200. 3 రూపాయలు. మీరే తయారు చేస్తారా కత్తిలో? మీరే తయారు చేసి అమ్ముతారా? చాలా చిన్న సాక్ అండి, చూడండి చాలా బాగుంది. ఎంత ఇది చిన్నది? 60 రూపాయలా? ఓ, ప్రతి సోమవారం వస్తారు ఇక్కడికి? మీరు తయారు చేసినవేనా? ఇవి ఎలా చేస్తారు? ఇవి మరగబెట్టి తయారు చేస్తారా? బాబా, మా ట్రైబల్స్ చాలా మంచి జ్ఞానం ఉంది, తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. అంత చూడండి, చాలా డిఫరెంట్గా ఉందండి. చూడండి ఇది చూడండి, ఈ సంతలో కత్తులను కూడా పదును చేస్తూ ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నారు ట్రైబల్స్ ఫ్యామిలీస్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ పీపుల్స్ అయితే సంతకైతే వస్తున్నారు. చూడండి చూడండి, చాలా డిఫరెంట్ పీపుల్స్ అయితే ఉన్నారు ఇక్కడ. చూడండి ఇక్కడ మా ట్రైబల్స్ అయితే రకరకాల పిండి వంటలు చేస్తూ ఉన్నారు. చూడండి గాలి చాలా బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి. ఆంధ్ర వంటలు ఇవి, ఆంధ్ర వంటలు, పిండి వంటలు బాగున్నాయి. నైట్ వస్తుంది, సాయంత్రం అలా వస్తుంది. వచ్చినప్పుడు వస్తారు, లేనప్పుడు లేదన్నట్టు. ప్రతి సోమవారం మన వాళ్ళు ఇక్కడ సంత అయితే పెడతా ఉంటారు అనమాట. ఈ పిండి వంటలు తయారు చేస్తారు, గారెలు కావచ్చు లేదంటే పొగుడు కావచ్చు. ఆ రోజంతా వాళ్ళు తయారు చేసిన అమ్మడంతో 600 మాత్రం వస్తుందని చెప్తున్నారు అనమాట. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అంతటితో అందరికీ బాయ్ టాటా.